నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎమర్జెన్సీ ప్లాన్ను యాక్టివేట్ చేశారు. వివరాల్లోకి వెళితే, ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్లోని విద్యుత్తు, మంచినీటి శుద్ధీకరణ కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీంతో కువైట్లో విద్యుత్ సరఫరా మరియు మంచినీటి వ్యవస్థలు నిలకడగా ఉండేలా చూసేందుకు కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలు ఎమర్జెన్సీ ప్లాన్ను అమలు చేసినట్లు ప్రకటించింది. దెబ్బతిన్న ప్రాంతాలను పునరుద్ధరించడానికి సాంకేతిక బృందాలు విరామం లేకుండా రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉన్నాయి. గడిచిన 2 రోజుల్లోనే విద్యుత్ ఉత్పాదన మరియు మంచినీటి శుద్ధి కర్మాగారాలపైన ఇలాంటి దాడులు జరగడం ఇది 4వసారి. తాజాగా జరిగిన దాడుల వల్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనల కారణంగా పలు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. సైనిక స్థావరాలపై కాకుండా సాధారణ ప్రజలకు నిత్యవసర సేవలు అందించే పౌర మౌలిక సదుపాయాలపైన ఇటువంటి దాడులు జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో విద్యుత్ నీటి వినియోగం గరిష్ట స్థాయిలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం మరింత సవాలుగా మారింది. సేవలలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు విద్యుత్ గ్రిడ్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలకు నిరంతరం విద్యుత్తు, మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ చేస్తూ ఉన్న దాడుల వల్ల విద్యుత్ ప్లాంట్లు కావచ్చు, నీటి శుద్ధి కర్మాగారాల మీద దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అటువంటి చోట మళ్ళీ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాత్రింబవళ్ళు ప్రవాస కార్మికులు, సిబ్బంది, అధికారులు అక్కడ పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కువైట్లో ఉన్న అందరూ విద్యుత్ మరియు నీటిని పొదుపుగా వాడాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.